హలో ఫ్రెండ్స్, ఈరోజు సాయంకాలం మనం మహాత్మా గాంధీ రోడ్ సైడ్ వెళ్తున్నాము. అలాగే చర్చ్ స్ట్రీట్ కూడా చూద్దాము. ఇది మహాత్మా గాంధీ రోడ్ దగ్గరే ఉంటుంది. చర్చ్ స్ట్రీట్ కూడా రెండు చూసుకొని వచ్చేద్దాము. ఇప్పుడైతే మనకి ఈవినింగ్ 6 o'clock అయింది. పక్కన కంఠీరవ స్టేడియం చూడొచ్చు మీరు. ట్రాఫిక్ మహా భారీగా ఉంది. చూసారు కదా, పెద్ద పెద్ద బస్సులు అన్నీ కూడా అడ్డంగా నిలబడ్డాయి మనకి. ఈ బెంగళూరు సిటీ ట్రాఫిక్ జామ్ పెట్టింది పేరు అనమాట. ఎంత టెంపర్మెంట్ ఉన్న వాళ్ళకన్నా సరే ఈ ట్రాఫిక్ జామ్లో ఓర్పు సహనం వచ్చేయాల్సిందే. ఎందుకంటే గమ్యం చేరాలంటే ఇంకో దారి ఏమీ లేదు, ఈ ట్రాఫిక్ జామ్లోంచి వెళ్ళాల్సిందే. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల రోడ్ సైడ్ చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు కదా, పాపం చూడండి ఆ బాబు ఏదో బొమ్మలు అమ్ముకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి మాత్రం మంచి ఉపయోగం అనమాట. గ్రీన్ సిగ్నల్ పడడానికి ఎలా లేదన్నా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాల్లో వాళ్ళు చేసుకునే బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మెట్రో కనబడుతుంది కదా, ఈ మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. ఈ టైంలో భలే బాగా వచ్చింది. కరెక్ట్గా మేము సిగ్నల్ దాటి టైంకి అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. పక్కన ట్రైన్ వెళ్తుంటే చక్కగా ఆకాశంలో చందమామ ఎంత బాగా కనబడుతుంది చూడండి. ఈ సీనరీ మాత్రం అద్భుతంగా ఉంది. నా లైటింగ్లో వెహికల్స్ అన్నీ వెళ్తుంటే భలే అందంగా ఉంది రోడ్డు మాత్రం. లైటింగ్లో దగదగా మనం మెరిసిపోతుంది కదా, ఇదే మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ అనమాట. చాలా బాగుంటుంది స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా. ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్లో లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బతికే మనుషులందరూ రిచ్ అనమాట. ఈ పక్కన కనబడుతుంది కదా హిగ్గిన్ బాతమ్స్, ఇది చాలా పెద్ద బిల్డింగ్. ఇది చాలా పుస్తకాల భాండాగారం అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. అలాగే ఇక్కడ డెక్కన్ హెరాల్డ్ పేపర్ ఆఫీస్ ఉంది, మెయిన్ బ్రాంచ్. ఇక్కడ రోడ్ సైడ్ వేరుశనగకాయలు అమ్ముతారు, చెలక్కాయలు. అదే మనకి ఇసుకలో వేసి ఫ్రై చేస్తారు కదా, ఉప్పు నీళ్ళు వేసి ఇసుకలో వేసి చాలా బాగుంటాయి. వేడివేడిగా భలే ఉన్నాయి. రోడ్డు మీద అలా వెళ్తూ నడుచుకుంటూ తినుకుంటూ నోట్లో ఒక్కొక్క గింజ వేసుకుంటూ తింటుంటే భలే బాగుంటుంది. ఆ ఏపుతున్న పొయ్యిద నిలబడితే వెచ్చగా భలే ఉంది. ఎందుకంటే బయటని కొంచెం చల్లగా ఉందనమాట. బెంగళూరు వాతావరణం అంతా మారిపోయింది. సరదాగా వేపుతున్నాను. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూస్తే బండి నాదే అనుకుంటారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవడం మంచిది. ఒక్కొక్క గింజ అలా నవ్వులుకుంటా పక్క స్ట్రీట్లోకి వెళ్ళిపోదాం. పక్కన చర్చ్ స్ట్రీట్ అని ఉంటుంది, అది కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ భారతీయురాలు మా అమ్మ అనమాట. ఇక్కడ చూసారు కదా, చిన్న షూ షాప్ ఉంటుంది. మీకు అసలు కనబడదు, షూ పాలిష్ చేసే షాప్ అనమాట. ఆయన అసలు ఉన్నాడని కూడా నాకు తెలియలేదు. ఈయన ఎవరు ఇలా నిలబడ్డాడని చూస్తే ఆ పక్కన లోపల అతను పాలిష్ చేసిస్తున్నాడు. అలాగే చిన్న చిన్న షాపులు ఉంటాయి అనమాట ఇక్కడ. ఈ చర్చ్ స్ట్రీట్లో స్ట్రీట్ షాపింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. అయితే ముఖ్యంగా మేము ఎందుకు వచ్చామంటే, పిల్లలు ఇక్కడికి అమీబా అని చెప్పేసి ఇక్కడ గేమింగ్ సెంటర్ ఉందండి, గేమింగ్ జోను. చాలా బాగుంటుంది. పిల్లలు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఈ గేమింగ్ జోన్లో బౌలింగ్ ఆడడానికి వచ్చారనమాట పిల్లలు తీసుకొని, అందరం కలిసి వెళ్దాం అమ్మని చెప్పేసి. ఇదివరకు ఆడేమో మేము వేరే దగ్గర జయనగర్ అని చెప్తే, జయనగర్ 4th బ్లాక్లో కూడా ఉంది ఇది సెంటర్. అయితే మేము ఇప్పుడు వచ్చింది ఎక్కడంటే చర్చ్ స్ట్రీట్ అనమాట. ఇప్పుడు ఇదిగో అమీబా ఉంది కదా, ఇక్కడ ఈ గేమ్ సెంటర్కి లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలాగుందో. చూసారా, బౌలింగ్ అండ్ గేమింగ్ అని ఉంది కదా. మంచి ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట పిల్లలకి. అలాగే ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కూడా రావచ్చండి. మంచి గేమింగ్ జోను. ముఖ్యంగా బౌలింగ్ ఆడడానికి మాత్రం చాలా బాగుంది. పదండి మెట్లెక్కి మీదకి వెళ్దాము, లోపల ఎలాగుంటుంది ఏంటి అన్నీ చూసేద్దాము. ఇదన్నమాట ఎంట్రన్స్. ఈ గేమ్ అంటే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా పిచ్చెక్కిపోతారు అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం టికెట్లు తీసుకోవాలి. పర్ హెడ్ 340 అంతా చెప్పారు. మాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది కదా, మా అమ్మకు తోడుందాం అని చెప్పి నేను తీసుకోలేదు టికెట్. మా వారు మా పిల్లలు తీసుకున్నారనమాట. అలాగే షూలు సాక్స్లు వాళ్ళే ఇస్తారు. అవి మనం చేంజ్ చేసుకోవాలి. మన స్లిప్పర్స్ అక్కడ పెట్టేసి ఈ షూ మనం వేసుకోవాలన్నమాట. వాళ్ళు ఇచ్చింది సాక్స్ షూ మనం వేసుకోవాలి. ఇంకా మా పిల్లలు అయితే బాగా ప్రిపేర్ అయిపోయారు ఆడడానికి. ఇంక లోపలికి వెళ్దాం, చూద్దాం ఉండండి ఎలా ఆడతారు ఏంటి, ఎవరు గెలుస్తారో, ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో చూద్దాము. ఇండోర్ మాత్రం చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. కోర్టు కూడా చాలా అందంగా ఉంది చూడడానికి. కానీ మ్యూజిక్ పెట్టాడురా బాబు, నాకు చెవులు 2 పగిలిపోయినట్టు అయిపోయింది. మామూలుగా ఉండదు మ్యూజిక్, గుండెలు అదిరిపోతాయి. యంగ్స్టర్స్కి మంచి గేమింగ్ జోన్ అనమాట. బాగా ఎంటర్టైన్ అవుతారు ఇక్కడికి వచ్చారంటే మాత్రం. టికెట్లు తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా ఒక్కొక్కరికి ఒక జోన్ ఉంటుంది అనమాట. ఎవరి జోన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ని బట్టి ఇక్కడ వాళ్ళు సైన్ ఇన్ అయిపోతారు అనమాట. తీసుకొని ఎవరెవరు పేర్లు ఇచ్చారో వాళ్ళు సైన్ ఇన్ అయిపోతే ఇంకా మనకి స్కోర్ ఏం చేస్తారో ఆ స్కోర్ అంతా మనకి పైన బోర్డు ఉంది కదా, బోర్డు మీద వచ్చేస్తారు. చూసారు కదా బాల్స్, ఈ అక్కడ పెద్ద కన్నం ఉంది కదా, కన్నంలోంచి బాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనం వేసిన బాల్స్ మనం తిరిగి వస్తుంటాయి అనమాట. అవి ఎక్కడి నుంచి వస్తాయని మనకు కనబడవు, కానీ అందులోంచి బయటకు రావడం మాత్రం కనబడతాయి. మోస్ట్లీ అండర్ గ్రౌండ్ నుంచి లింక్ పెట్టేసి ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయిన బాల్ అన్నీ అక్కడ నుంచి కింద నుంచి వచ్చేస్తాయి అనమాట. అండర్ గ్రౌండ్లోంచి కింద నుంచి ఆ కన్నంలోంచి బయటకు వస్తున్నాయి ఓటీని.
కానీ బాల్స్ మాత్రం మామూలు బరువు ఉండవండి బాబు. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి పుచ్చకాయలాగా ఉన్నాయి, ఇంత ఇంత ఉన్నాయన్నమాట. ఒకటి నేను ఎత్తి ఇలా ఇలా ఎత్తేసరికి నాకు చెయ్యి, భుజం, మెడ అన్నీ పట్టేస్తేమని భయం వేసింది. ఇక మా గుంటలు ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నారనమాట. పేర్లు ఇచ్చుకున్నారు ముగ్గురు విని. ఆ ముగ్గురు పేర్లు ఇంట్లో ఎంటర్ చేసేస్తే ఇక ఆటం స్టార్ట్ చేస్తారు. మా వారు మా పిల్లలు ఇంకా పోటీ పడి ఆడేస్తున్నారనమాట, ఎవరు గెలుద్దామని చెప్పి. ఇక మా అమ్మాయి బాల్ వేసింది, అన్నీ పడిపోయంట. ఓ ఎగురుకొని వచ్చేస్తుంది గెంతుకొని ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు. ఆట ఏదైనా మనం గెలిచామంటే ఆ కిక్కే వేరబ్బా. పైన స్కోరింగ్ బోర్డు చూపెడుతున్నారు ఎవరు గెలిచారా ఏటని చెప్పేసి. నేను ఏదో ఒకసారి చూద్దాం, ఎలాగ ఆడలేదు కదా, బాల్ అయినా పట్టుకొని సంతోషిద్దాం అని చెప్పి బాల్ ఇలా ఎత్తపోయాను. అమ్మ చాలా బరువు ఉందండి. ఆ బాల్ మీద 3 కన్నాలు ఉంటాయి. ఆ 3 కన్నాలు కరెక్ట్గా వేళ్ళు అలా పెట్టి పట్టుకోవాలన్నమాట. లేకపోతే మనం ఎత్తలేము బాల్ని అసలు. చాలా బరువు ఉంటుంది. నా సరిగ్గా కరెక్ట్గా పుచ్చకాయలాగే ఉంది. పుచ్చకాయ అంత బరువు ఉందనమాట. ఒక 3 కేజీల పుచ్చకాయని పట్టుకుంటే ఎలాగుంటుందో అలాగ ఉంది ఒక్కొక్కటిని. ఇందులో ఒక్కొక్క బాల్ ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. మనం ఏ వెయిట్ ఎత్తగలమో అది మాత్రమే తీసుకోవాలన్నమాట. ఏది పడితే తీసుకోకూడదు. మీకు ఈ ఫన్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.